నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమత ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడగడం తప్ప బీజేపీ చేసిందేముంది 10 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేముందన్న కేటీఆర్ హరీష్ రావు వార్నింగ్తో దిగొచ్చిన అధికారులు మల్లన్న సాగర్ నుంచి కూడవెల్లి వాగులోకి నీటి విడుదల ఇంతవరకు ఎంత డబ్బు స్వాధీనం చేసుకున్నారు మద్యం పాలసీ కేసులో ఈడీని నిలదీసిన హైకోర్టు కొత్త ఏడాదిలోనూ ఆగని కొలువుల కోత తొలి త్రైమాసికంలో 50,000 మంది టేకీల తొలగింపు రాష్ట్ర వ్యాప్తంగా దంచి కొడుతున్న ఎండలు వృద్ధులు పిల్లలు బయటకు వెళ్లొద్దంటున్న డాక్టర్లు రాజకీయాల కోసం కాళేశ్వరంపై పిల్స్ను దాఖలు చేయడాన్ని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తప్పుపట్టింది ప్రచార ప్రసంగాలు హైకోర్టులో చేయడం ఉపేక్షించబోమని హెచ్చరించింది పిల్స్ అన్ని ప్రజాహితం కోసమా ప్రచారం కోసమా అని నిలదీసింది ముందుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఎలా వేయాలో తెలుసుకోవాలని హితవు చెప్పింది ఎన్నికల ప్రసంగానికి హైకోర్టు వేదిక కాబోదని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తేల్చి చెప్పింది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ ఎన్నికల ప్రచారం కోసం హైకోర్టును వేదికగా చేసుకుంటే ఉపేక్షించబోమని ద్విసభ్య ధర్మాసనం హెచ్చరించింది కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తును కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణలో ఎన్నికల ప్రసంగాలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది రాజకీయాలు చేయడానికి కోర్టులు రాజకీయ వేదికలు కావని కాబోవని తేల్చి చెప్పింది రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పిటిషనర్లను హెచ్చరించింది ఇవి ప్రజాహిత వ్యాజ్యాల ప్రచార వ్యాజ్యాల అంటూ నిలదీసింది అవినీతి జరిగిందనడానికి ఆధారాలు ఏమున్నాయని ప్రశ్నించింది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని అవినీతి చోటు చేసుకున్నదని ఈ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బి రామ్మోహన్ రెడ్డి వ్యక్తిగత హోదాలో ప్రొఫెసర్ కోదండరామరెడ్డి ముదిగంటి విశ్వనాథరెడ్డి బక్క జడ్సన్ వేర్వేరుగా చేసిన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే జస్టిస్ జె అనిల్ కుమార్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది పిటిషనర్లకు పలు ప్రశ్నలు సంధించింది ప్రభుత్వ వాదనలు వినకుండా ఏ విధమైన ఆదేశాలు ఇవ్వలేమని ప్రకటించింది ఈ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలన్న పిటిషనర్ల అభ్యర్థనపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వెల్లడించాలని ఆదేశించింది తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది వ్యక్తిగత హోదాలో కేఏ పాల్ వాదనలు వినిపిస్తూ గత 2 ఏళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాలపై కీలక సమాచారాన్ని సేకరించినట్లు చెప్పారు వెంటనే అడ్డుకున్న హైకోర్టు ఈ వ్యవహారంపై ఇప్పటికిప్పుడే అంటే ఈ రోజునే తేల్చేయాలా అని ప్రశ్నించింది హైకోర్టు రాజకీయ వేదిక కాదని కాళేశ్వరం అంశాన్ని ఎన్నికల ఎజెండాగా మార్చేసి వాదనలు వినిపిస్తే వినాలా అని నిలదీసింది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ఎలా తెలిసిందని నిలదీసింది అవినీతి అక్రమాల గురించి పిల్లో ఎక్కడ పేర్కొన్నారని ప్రశ్నించింది మీడియాలో వచ్చిన కథనాలేనా లేక మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అడిగింది మీడియాలో కథనాలు వచ్చాయని మాత్రమే పిల్లో పేర్కొన్నారని అవినీతి అక్రమాలపై ఆధారాలు ఏమీ పేర్కొనలేదని తప్పుపట్టింది ప్రాజెక్టు పిల్లర్స్ కు మరమ్మత్తు చేయించాలంటే తామే అక్కడికి వెళ్లి పనులు చేయించాలా అది కూడా ఇప్పుడే వెళ్లాలా పోనీ ఒక పని చేద్దామా అందరూ కలిసి ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి అడ్డుగా నిలబడదామా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది పలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన హైకోర్టు ముడుపులు చేతులు మారాయని ఎలా తెలిసింది అవినీతి జరిగిందని ఎలా చెబుతున్నారు దీనికి సంబంధించిన ఆధారాలు ఏవి ముడుపుల పాత్ర గురించి ఎలా తెలుసు 2016లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభిస్తే ఇప్పటివరకు అవినీతి జరిగిందని తెలియదా ఇంతకాలం ఏం చేస్తున్నారని పిటిషనర్లను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది ఇతర వ్యాజ్యాలతో తమ పిల్ను జత చేయరాదని కేఏ పాల్ పిల్ను విడిగా విచారణ చేయాలని బక్క జడ్సన్ తరపు న్యాయవాది ఎస్ శరత్ కోరారు దీనిపై స్పందించిన హైకోర్టు ప్రొఫెసర్ కోదండరాం తరపు న్యాయవాది గడువు కావాలని కోరుతున్నారని మీరేమో ఇప్పుడే విచారణ చేయాలంటున్నారని ఒకే అంశంపై దాఖలైన వ్యాజ్యాలను వేర్వేరుగా విచారణ చేయలేమని స్పష్టం చేసింది విడిగా విచారణ చేయాలన్నదే మీ అభిమతమైతే తిరస్కరిస్తూ రాతపూర్వక ఆదేశాలిస్తామని స్పష్టం చేసింది పిల్కు నెంబరిచ్చేందుకు ఆలస్యమైందని చెప్పడంపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది ఇది రాజకీయ ప్రయోజనాలతో దాఖలు చేశారా అని ప్రశ్నించింది
పిటిషన్ తొలి విచారణకు వచ్చినప్పుడు న్యాయవాదిగా మీరెందుకు రాలేదని కూడా ప్రశ్నించింది. ఇప్పటికిప్పుడు విచారణ చేయబోమని, ప్రభుత్వ వాదనలు వినాల్సి ఉందని, సిబిఐ దర్యాప్తునకు ఇవ్వాలన్న అభ్యర్థనలపై ప్రభుత్వ వైఖరి తెలియజేయాలని ఆదేశించింది. ముందుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఎలా వేయాలో తెలుసుకోవాలని హితవు చెప్పింది. హైకోర్టు నిబంధనల ప్రకారం పిటిషన్ను సవరించి తిరిగి దాఖలు చేయాలని సూచించింది. పిల్ నాదని చెప్పుకోవడానికి వీల్లేదు. ప్రజాహిత వ్యాజ్యమంటే ప్రజా సమస్యను కోర్టు ఆ దృష్టికి తేవడమని, ఆ తర్వాత ఏం చేయాలో కోర్టులు నిర్ణయిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు వేసినా అది బీజేపీకే లాభమని కేటీఆర్ హెచ్చరించారు. అసలు రేవంత్ రెడ్డి ఎవరి కోసం పనిచేస్తున్నాడో అర్థం కావడం లేదన్నారు. అక్కడ రాహుల్ గాంధీ ఏమో మోదీని చోరంటుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి బడేబాయ్ అంటున్నాడని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి జంప్ అయ్యే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డినేనని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు వేసినా, అది డమ్మీ అభ్యర్థికి ఒక్క ఓటేసినా బీజేపీకి లాభం అవుతుంది. ఎందుకు అంటారా? ఇవాళ మీరు చూడండి, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పనిచేస్తుండో నాకైతే అర్థమవుతలేదు. పైననేమో రాహుల్ గాంధీ పాపం ఆయన కాలికి బల్పం కట్టుకొని తిరుగుతున్నాడు, దేశం మీద వాడి భారత్ జోడో అని తిరుగుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు? చౌకీదార్ చోర్ హే అంటుండు. చౌకీదార్ చోర్ హే. చౌకీదార్ ఎవరు? మోడీ చోర్ హే అని రాహుల్ గాంధీ అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటుండు? नहीं नहीं नहीं, चोर नहीं है, हमारे बड़े भाई है. वो चोर नहीं है, बड़े भाई है. అక్కడ రాహుల్ గాంధీ ఏమో అదానీ ఫ్రాడ్ హై అంటాడు. అదానీ అంటాడు ఫ్రాడ్ అంటాడు. ఈయనేమంటాడు? నై 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 నై, అదానీ ఫ్రాడ్ నీయే, అదానీ ఫ్రెండ్ హై అని చెప్పి అలై బలై చేసుకుంటున్నాడు. దావోస్లో పోయి ఇద్దరు సలిపూటల మంచిగా గట్టిగా బందవాస్ గోగన్న కూడా పట్టుకొని ఫోటోలు దిగుతుండ్రు. అక్కడ గుజరాత్ గురించి రాహుల్ గాంధీ ఏమంటున్నాడు? దేశంలో గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్ హై, బేకార్ మోడల్, ఫేక్ మోడల్, గోల్మాల్ మోడల్ అని రాహుల్ గాంధీ అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు? నై తెలంగాణ మోడల్ సే బెహతర్ మోడల్ హై, హమ్ భీ తెలంగాణకు గుజరాత్ మోడల్ మే లే జాయేంగే అని ఈయన అంటాడు. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో లిక్కర్ స్కామ్ లేదు, మన్ను లేదు, అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసుడు తప్పు, అన్యాయం అని అక్కడ మీటింగ్ పెట్టి ఆయన లబలబా అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో లిక్కర్ స్కామ్ ఉన్నది, అలా కవితమ్మని అరెస్ట్ చేసుడు కరెక్టే, వీళ్ళంతా లంగలు దొంగలని ఈయన తిడతాడు. నేను అడుగుతున్నా ఇక్కడుండే మా సోదరులను, అసలు ఈయన రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్నా, మోడీ కోసం పనిచేస్తుండే? పక్కా మీరు యాద పెట్టుకోండి, ఇది నేను చెప్తున్నా, మళ్ళీ అలా యాద పెట్టుకోండి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి ఫస్ట్ జంపింగ్ జపాంగే రేవంత్ రెడ్డి అనే మాట యాద పెట్టుకోండి. బీజేపీలకు జంప్ అయ్యే మొదటి మనిషి రేవంత్ రెడ్డి అనే మాట మీరు యాద పెట్టుకోండి. ఎందుకంటే ఆయన లెక్క ఆయనకు ఉన్నది. ఆయన ఏ పార్టీలో టికాన్ ఉండడు. మొదలు బీజేపీ 2001 ఆ టైంలో, తర్వాత టీఆర్ఎస్, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్, రేపు మళ్ళా మాతృ సంస్థ బీజేపీలకు పక్కా పోతాడు. ఈ విషయంలో మీరు అనుమానం పెట్టుకోకూరి. నేను ఇప్పటికో 10-15 సార్లు అన్నా, రేవంత్ రెడ్డి నువ్వు బీజేపీలోకి పోతావు పక్కా అని. ఒక్కసారి కూడా మాట్లాడతలేడు. అన్ని అడ్డమైన విషయాల మీద మాట్లాడతాడు, అడ్డమైన అన్నిటి మీద మాట్లాడతాడు, దీని మీద మాత్రం మాట్లాడాడు. కానీ మిగతా విషయాల మీద మాత్రం ఎగిరెగిరి పడుతున్నాడు, గొంతు చించుకుంటున్నాడు. మీరు చూస్తున్నారు. ఏమంటున్నాడు? కొడుకల్లారా, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, కత్తిరిస్తా, పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటుండు. పేగులు తీసి మెడలు వేసుకున్నాడు ఏంది? నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి కూడా నా పేగులు మెడలు వేసుకొని తిరుగుతాడే? ఇప్పుడు బోటీ కొట్టేటోడు చేసినట్టు ముఖ్యమంత్రిగా బోటీ కొట్టేటోను నువ్వు? నాకు అర్థం కాక అడుగుతా. ఇంకొక మాట అంటాడు, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతా అంటాడు. జేబుల కత్తెర పెట్టుకుని ఎవడు తిరుగుతాడా? జేబుల కత్తెరలు పెట్టుకొని ఎవడు తిరుగుతాడు? అయ్యా రేవంత్ రెడ్డి గారు, జేబుల కత్తెర జర పైలం అటు ఇటు అయితే డేంజర్ సుమా, జర్ర డేంజర్, జాగ్రత్త. ఇంకొక మాట రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటుండు, నా ప్రభుత్వాన్ని కులగొడతారట, నేను చూసుకుంటా అంటుండు. నీ ప్రభుత్వాన్ని మేమెందుకు కులగొడతాం భయ్, మాకేం అవసరము? మానవ బాంబులు అవుతాం అంటుండు రేవంత్ రెడ్డి. మానవ బాంబులు కాదు రేవంత్ రెడ్డి గారు, నీ పక్కకే ఒక నల్లగొండ బాంబు ఉన్నది, ఇంకో దిక్కు ఖమ్మం బాంబు ఉన్నది. ఆ బాంబులే కులగొడతారు తప్ప మేమేం చేస్తలేం. మేమైతే ఒకటే అంటున్నాం, నిన్ను చేతనైతే
చేతనైతే తెగువ ఉంటే 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి మంచిగా ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చు. మేము కోరుకుంటున్నాం నువ్వు 5 ఏళ్ళు ఉండాలి, ఖచ్చితంగా 420 హామీలు నువ్వు ఏదైతే ఇచ్చినావో ప్రజలకు 420 హామీలు ఏవైతే ఇచ్చినావో అవి నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోకపోతే ఇడిసి పెట్టము అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరికతో ప్రభుత్వం దిగివచ్చింది. 24 గంటల డెడ్ లైన్కు భయపడి సర్కార్ వెంటనే స్పందించింది. మల్లన్న సాగర్ నుంచి కూడవెల్లి వాగులోకి ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేశారు. 24 గంటల్లో కూడవెల్లి వాగులోకి నీటిని విడుదల చేయకపోతే తామే నీటిని విడుదల చేసుకుంటామని తేల్చి చెప్పారు. హరీష్ రావు హెచ్చరికతో ప్రభుత్వం దిగివచ్చి నీటిని విడుదల చేసింది. మల్లన్న సాగర్ నుంచి కూడవెల్లికి 800 క్యూసెక్ల నీటిని అధికారులు విడుదల చేశారు. ఇటు తమ పక్షాన నిలబడిన హరీష్ రావుకు రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కూడా ప్రభుత్వంలో కదలిక లేనటువంటి పరిస్థితి ఉంది. 24 గంటల్లో కూడవెల్లి వాగుకు నీళ్లు విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున రైతులను తీసుకొని మల్లన్న సాగర్ ముట్టడికి బయలుదేరతాం. అవసరమైతే మేమే గేట్లు ఎత్తి కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం కళ్ళు తెరవాలని, మొద్దు నిద్ర నుంచి బయటకు రావాలని, తక్షణమే కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేసి 10,000 ఎకరాల్లో పంటను కాపాడాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఫోన్ ట్యాపింగ్ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అసత్య ఆరోపణలు చేసిన 2 కాంగ్రెస్ నేతలు ఓ మంత్రిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. న్యాయపరంగా ఎదుర్కొంటామని, వాళ్లపై కోర్టుకు వెళ్తామన్నారు. నాపై వస్తున్న ఆరోపణలన్నీ న్యాయపరంగా ఎదుర్కొంటామని, నోటీసులు, కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. అటు వాస్తవాలు తెలుసుకోకుండానే వార్తను ప్రచురించిన వార్తా సంస్థలకు, యూట్యూబ్ ఛానల్స్కు నోటీసులు ఇస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ నెల 13న చేవెళ్ల ఫరా కాలేజ్ గ్రౌండ్లో జరగనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభాస్థలిని బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరకెపుడి గాంధీ, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు కార్తిక్ రెడ్డి సభాస్థలిని పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చి 100 రోజులు గడిచినా ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నెల 13న కేసీఆర్ సభను 1,00,000 మందితో విజయవంతం చేస్తామని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. దీనికి అందరూ కూడా రైతులు, ప్రజలందరూ కూడా సంపూర్ణ సహకారం అందించాలని కోరుతున్నాం. అర్బన్ ఏరియా, అర్బన్లో కావాల్సిన అభివృద్ధికి సంబంధించిన బాటలు ఈరోజు షేర్లింగంపల్లి చూసినా ఆ ప్రాంతం చూస్తే దాదాపు 90% డెవలప్మెంట్ అయిపోయి అసలు ఇది హైదరాబాదే అనే లెవెల్లో హైదరాబాదేనా అన్నంత గొప్పగా ఈరోజు డెవలప్మెంట్ చేసిన విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. రాజేంద్ర నగర్లో అలాగే చేయడం జరిగింది, మహేశ్వరంలో అలాగే. ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి కేసీఆర్ గారు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు రెండు కళ్ళలాగా గత 10 సంవత్సరాలు నడిపించిన విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించున్నారు. ఈరోజు కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డలకి కళ్యాణ లక్ష్మి ద్వారా ఇచ్చిన ప్రతి కుటుంబం మీరు ఆశీర్వదించండి. రైతు బీమా ఎవరి దగ్గర పోకుండా 10 రోజులలో దినవారం అయ్యే లోపల 5 లక్షలు ఇంటికి పంపించినాడు కేసీఆర్ గారు. మనస్ఫూర్తి ఆశీర్వదించండి. గతంలో 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ఎన్నో కుటుంబాలు ఈరోజు ఇక్కడ ఉన్న సందర్భంలో అందరూ వచ్చి కేసీఆర్ గారిని ఆశీర్వదించి 13న జరుగుతున్న సభని సక్సెస్ చేయమని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. దయచేసి గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా, పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా తప్పకుండా కేసీఆర్ గారి మీటింగ్ సక్సెస్ చేయడానికి అందరూ కూడా ముందడుగు వేయమని కోరుతా ఉన్నాను. 13వ తారీఖు జరగబోయే కేసీఆర్ యొక్క సభ చేవెళ్ల ప్రాంతంలో పెద్ద ఎత్తున చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, అదేవిధంగా మంత్రివర్గులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టారు. మీడియా మిత్రులు ప్రధానంగా మేము ఎంత చెప్పినా మీ ఆలోచన విధానం కూడా దానికి తోడై తప్పకుండా ఈ యొక్క సభను ఆశీర్వదించాలని కోరుతున్నాను.
దేశంలోని చిన్న పార్టీలు రాజకీయాల్లో పెద్ద ప్రభావం చూపిస్తున్నాయి. అధిక లోక్సభ స్థానాలున్న యూపీలోనైతే గెలుపోటంలను ప్రభావితం చేయగల సత్తా ఈ చిన్న పార్టీలకే ఉంది. ఒక్కో పార్టీకి ఒక్కో సామాజిక వర్గంలో ఒక్కో ప్రాంతంలో బలం ఉండడంతో పొత్తులు తప్పనిసరిగా మారాయి. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లోనూ చిన్న పార్టీలే జాతీయ పార్టీల గెలుపోటంలను డిసైడ్ చేస్తాయని అంచనా వేస్తున్నారు. కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవాలంటే 80 లోక్సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో మెజారిటీ స్థానాలు గెలుపొందడం అత్యంత కీలకం. గత 2 ఎన్నికల్లో బీజేపీ గెలుపులో యూపీదే కీలక పాత్ర. 2014 ఎన్నికల్లో కమలం పార్టీ ఇక్కడ 78 సీట్లలో పోటీ చేసి ఏకంగా 71 స్థానాలను గెలవగా 2019లో 62 స్థానాలను గెలుచుకుంది. ఈ ఎన్నికల్లోనూ ఇదే స్థాయిలో సీట్లు దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. మరోవైపు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా నిలువరించాలని భావిస్తున్న ఇండియా కూటమి యూపీలో మెజారిటీ సీట్లను గెలుచుకోవాలనే పట్టుదలతో ఉంది. అయితే పొత్తుల్ని ఖరారు చేసుకోవడంలో, చిన్న పార్టీలను కలుపుకొని పోవడంలో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమి విఫలమైంది. ఉత్తరప్రదేశ్ రాజకీయాలను బయట నుంచి చూసేవారికి బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ మాత్రమే ప్రధాన పార్టీలుగా కనిపిస్తాయి. కానీ క్షేత్రస్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేసే అనేక చిన్న పార్టీలకు ఉత్తరప్రదేశ్ కేంద్రంగా ఉంది. ఈ పార్టీల్లో ఒక్కో పార్టీకి ఒక్కో సామాజిక వర్గంలో ఒక్కో ప్రాంతంలో బలం ఉంది. ముఖ్యంగా దళిత, ఓబీసీ వర్గాల్లో చిన్న పార్టీలకు పట్టుంది. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీలను కలుపుకొని వెళ్లిన సమాజ్వాదీ పార్టీ సీట్ల సంఖ్యను పెంచుకోగలిగింది. ఆ ఎన్నికల్లో పిచిడే అంటే వెనుకబడిన వర్గాలు, దళిత్, అల్పసంఖ్యాక్ అనగా మైనారిటీలను ఏకం చేసి ఆయా వర్గాల బలం ఉన్న చిన్న పార్టీలను కూడగట్టి కూటమి ఏర్పాటు చేసింది. అధికారంలోకి రాకపోయినప్పటికీ సీట్లు, ఓట్ల శాతం పెంచుకోవడంలో ఈ కూటమి విజయవంతమైంది. 2017లో కేవలం 21.82% ఓట్లతో 47 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న ఎస్పీ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ లోక్ దళ్, సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, జన్వాదీ పార్టీ, అప్నాదల్, మహాన్ దళ్ వంటి చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని 32% ఓట్లతో 111 సీట్లకు ఎగవాకింది. ఆర్ఎల్డీ 8, ఎస్బీఎస్పీ 6 సీట్లు గెలుచుకున్నాయి. చిన్న పార్టీలను కలుపుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చని ఆ ఫలితాలు నిరూపించాయి. ప్రస్తుత లోక్సభ ఎన్నికలకు వచ్చే నాటికి పరిస్థితులు మారిపోయాయి. చిన్న పార్టీలన్నీ సమాజ్వాదీ పార్టీకి దూరమయ్యాయి. ప్రధానంగా జయంత్ చౌదరి నేతృత్వంలోని ఆర్ఎల్డీ ఎస్పీకి గుడ్ బై చెప్పి బీజేపీతో జట్టు కట్టింది. పశ్చిమ యూపీలో బలంగా ఉన్న జాట్ సామాజిక వర్గంలో ఆర్ఎల్డీకి గట్టి పట్టుంది. ఇక ఓంప్రకాష్ రాజ్భర్ నేతృత్వంలోని ఎస్బీఎస్పీ ఇప్పటికే బీజేపీతో పొత్తులోకి వెళ్లిపోయింది. ఈ పార్టీకి పూర్వాంచల్ ప్రాంతంలో రాజ్భర్ సామాజిక వర్గంలో మంచి పట్టుంది. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి సహా బలియా, ఘాజీపూర్, ఆజంగఢ్ వంటి 12 లోక్సభ స్థానాల్లో రాజ్భర్లు గెలుపోటంలను ప్రభావితం చేయగలరు. ఎస్పీతో సీట్ల సర్దుబాటు కుదరక సంజయ్ చౌహాన్ నేతృత్వంలోని జన్వాదీ పార్టీ 30 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నది. ఈ పార్టీకి చౌహాన్ సామాజిక వర్గంలో బలం ఉంది. అప్నాదల్కే ఎంఐఎంతో పొత్తు కుదుర్చుకున్నది. ఇక కేశవదేవ్ మౌర్య నేతృత్వంలోని మహాన్ దళ్కు ఓబీసీలోని యాదవేతర వర్గాల్లో పట్టుంది. అయితే సీట్ల సర్దుబాటు కుదరనందున ఈ పార్టీ కూడా ఎస్పీతో పొత్తుకు దూరమైంది. కాకపోతే ఎస్పీ పోటీ చేస్తున్న సీట్లలో మాత్రం బయట నుంచి మద్దతు ఇస్తామని, ఇదే సమయంలో కాంగ్రెస్ పోటీ చేస్తున్న సీట్లలో మాత్రం బీఎస్పీకి మద్దతు ఇస్తామని ఆ పార్టీ ప్రకటించింది. భీమ్ ఆర్మీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీతోనూ ఎస్పీకి పొత్తు కుదరలేదు. దీంతో ఈ పార్టీ ఒంటరి పోరుకు దిగుతున్నది. ఇలా చిన్న పార్టీలన్నింటినీ దూరం చేసుకుని కేవలం కాంగ్రెస్ పార్టీతో మాత్రమే పొత్తు కుదుర్చుకున్నది సమాజ్వాదీ పార్టీ. దూరమైన పార్టీల్లో ప్రధానమైన ఆర్ఎల్డీ, ఎస్బీఎస్పీ, బీజేపీతో జట్టు కట్టడం ఎన్డీఏకు కలిసి వచ్చే అవకాశాలున్నాయి. మత్స్యకార వర్గాల్లో పట్టున్న నిషాద్ పార్టీ, కుర్మీ సామాజిక వర్గం మద్దతు ఎక్కువగా ఉన్న అప్నాదల్ ఎస్ కూడా బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నాయి. ఇదే సమయంలో మిగతా చిన్న పార్టీలను కలుపుకొని పోవడంలో విఫలమైన ఎస్పీ, కాంగ్రెస్ కూటమికి ఆయా పార్టీలకు మద్దతుగా ఉన్న సామాజిక వర్గాల ఓట్లలో కోతపడవచ్చు. చిన్న పార్టీలను వదులుకోవడం ద్వారా సమాజ్వాదీ పార్టీ మరోసారి బీజేపీకి అవకాశం ఇస్తున్నదని జన్వాదీ పార్టీ అధ్యక్షుడు సంజయ్ చౌహాన్ అంటున్నారు.
చిన్న పార్టీలు 3 నుంచి 5 స్థానాలు డిమాండ్ చేస్తున్నాయని, అన్ని సీట్లు ఇవ్వలేకపోయామని ఎస్పీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి తెలిపారు.